మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి. అంతేకాకుండా తండ్రి పెద్దల యొక్క సహకారంతో అనుకున్న పనులు నెరవేర్చుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అది కూడా ఆధ్యాత్మికపరమైన ప్రయాణాల కొరకు దృష్టి కేటాయిస్తారు. గురువులు పెద్దల యొక్క సలహా సంప్రదింపులతో నూతన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. అంతేకాకుండా గృహ సౌఖ్యం మాత్రం కొంతవరకు తక్కువగా ఉండడం బట్టి కొంత చికాకులకి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి గృహ వాతావరణం విషయంలో ఒకటి, అలాగే విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాల మీద కూడా కొంత ఆసక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? స్నేహితులతోనూ అలాగే మీ యొక్క మిత్రులతో పాటుగా మీ యొక్క సోదర వర్గంతో కూడా ఈ రోజున ఎక్కువ శాతం డిస్కషన్స్కి అవకాశం అనేది ఉంటుంది. అంటే మాటల వ్యవహారాల్లో కొంత స్థిమితం అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో అంటే ఎవరికన్నా మీరు ఇవ్వవలసిన పరిస్థితులు కనుక్కున్నట్లయితే మీ యొక్క స్నేహితులకైనా లేకపోతే మీ యొక్క సోదర వర్గానికి కానీ ధన సహకారం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ మిత్రులతో మీరు వ్యవహరించే విధానంలో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి మాత్రం చేయాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది పెరగడం, వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించడం, వృత్తిలో బాధ్యతలతో కూడిన శ్రమ, గౌరవం లాంటివి పెరగడం అనేది, ఎదురు చూసిన విషయాలు అనుకూలంగా ఉండడం, అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ముందుకు వెళ్ళడం, మనసులో అనుకున్న విషయాలు ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబ సంబంధమైన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలు ఎక్కువ శాతం దృష్టిలో పెట్టుకొని మీరు దాని పరంగా ముందుకు ప్రయత్నాలు చేస్తూ అనుకూలంగా ఉండడానికి ఆస్కారం. ఆర్థిక విషయాలు కూడా వృత్తిపరమైన ఆర్థిక అనుకూలతలు లాంటివి కనబడుతున్నాయి.